కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లేష్ హత్యపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలతో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్త మర్డర్ను రాజకీయ హత్యగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మల్లేష్ మర్డర్ కేసులో పోలీసులు ఇప్పటికే ముగ్గురిని రిమాండ్ చేశారని తెలిపారు. ఇక తాను ఏనాడు హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదని, మేము చెప్పుడు చట్ట వ్యతిరేక పనులు చేయలేదన్నారు. మీరు చేసిన చట్ట వ్యతిరేక పనుల వల్లే మీకు ఈ గతి పట్టిందని కౌంటర్ ఇచ్చారు. 29 డిసెంబర్ 29 నార్కల్ జిల్లాలో పెద్దగత్తపల్లి మండలంలో గండ్రాపుల్లి గ్రామంలో మల్లేష్ యాదవ్ నేతను బంధువుల చేతిలో హత్య గురైంది. వ్యక్తిగత కారణాల వల్ల భూ తగాదా వల్ల జరిగినటువంటి సంఘటన. దాన్ని ఎన్నికలై నెల రోజులు గడిచిన సందర్భంలో దాన్ని రాజకీయంగా వాడుకోవాలని చేసిన ప్రయత్నమే బాధ అనిపిస్తుంది. సో డెఫినెట్గా చనిపోయిన మల్లేష్ కుటుంబానికి పరామర్శించడం తప్పు లేదు. డెఫినెట్గా ఎవరు మరణించినా బాధ ఉంటుంది. ఆ కుటుంబానికి మేము కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తాను. హంతకులు ఎవరైనా శిక్షించాల్సిందే. డెఫినెట్గా ఆ చర్య జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరిగింది. మీరు రాజకీయం చేస్తూ ఉల్టా చోరు కొత్వాలు కూడా అంటున్నట్టుగా మీరే మళ్ళీ మా పైన ఇంద్రశకారం చేస్తే ఇది మీకు సరిపోయిన కాదు. ఇటువంటి ఇంకోసారి చేసి మీ ప్రతిష్టను దిగజార్చుకోదని చెప్పి నేను కేటీఆర్ గారికి ఈతో కలుపుతా ఉన్నా. ఇటువంటి దాన్ని ఆసరాలు చేసుకుని మా ప్రతిష్టకు భంగం కలిగించాలంటే మీరు ఎవరు చేయలేరు. ఆ మరక మీకే అంటది, మాకు అంటదు. మేము కిందికెళ్ళి వచ్చినాం, అట్టడికెళ్ళి వచ్చినాం, మేము పైకెళ్ళి కూడా పడలే. మేము స్వయంగా నిర్మించుకున్నాం ఒక సిస్టమ్ మార్చాలని. ఇటువంటి చాలా ఉన్నాయి. వీటన్నిటిపైన డెఫినెట్గా విచారణ జరిగి ఏది ఎక్కడ జరిగినా గతంలో జరిగిన వాటిపైన కూడా ఎక్కడెక్కడైతే అన్యాయాలు అక్రమాలు జరిగినాయో డెఫినెట్గా ప్రభుత్వం ద్వారా ఎన్నో వ్యవస్థలు ఉన్నాయి. ఎస్ఐ తప్పుడు చేస్తే సిఐ చేస్తాడు, సిఐ తప్పుడు చేస్తే డిఎస్పీ చేస్తాడు, డిఎస్పీ ఎస్పీ చేస్తాడు. వీళ్ళు ఎవరు చెప్పితే సిబిసిఐడి ఉంటుంది, ఇంకా ప్రైవేట్ సంస్థలు ఉంటాయి. డెఫినెట్గా ఎంక్వైరీ చేసి ఎక్కడ కూడా అన్యాయం వాళ్ళకు న్యాయం చేసే కార్యక్రమం చేస్తాం. మీరు ఇంకొకసారి ఇటువంటి నిందారోపణలు చేయొద్దు, పూర్వాపలు తీసుకుని మాట్లాడదని హితవు పలుకుతూ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఈ కుటుంబాన్ని కూడా మా యొక్క మల్లేష్ కుటుంబాన్ని కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తాను. ఆ కుటుంబాన్ని ఆదుకునే కార్యక్రమం చేస్తారు ఎవరైనా సరే. మా కుటుంబం రామభక్తులమే అని అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తయ్యాక రాములవారిని దర్శించుకుంటానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేళ్ల చెరువులోని శివాలయాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. లోక్సభ ఎన్నికల సమీపిస్తుండటంతో అసంపూర్ణంగా ఉన్న రామమందిరంలో దేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ చేయడం సరైనది కాదని ఆయన అన్నారు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని పీఠాధిపతి శంకరాచార్యులు కూడా ఇదే మాట చెప్పారని అన్నారు. హిందూ ధర్మాన్ని పెంపొందించి కాపాడే పీఠాధిపతులు కూడా అదే చెప్పారని గుర్తు చేశారు. ఇక హిందూ ధర్మం పట్ల మోదీ కంటే పీఠాధిపతులే ఎక్కువ కృషి చేశారని, వారి నిర్ణయాన్ని గౌరవించి విగ్రహ ప్రతిష్టకు దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు. కానీ ఆలయ నిర్మాణం సంపూర్ణంగా పూర్తయిన తర్వాత తాను దేవుణ్ణి దర్శించుకోవడానికి వెళ్లనున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో లబ్ధి పొందే దురుద్దేశంతోనే ఇదంతా జరుగుతున్నట్లు తాను భావిస్తున్నానని వెల్లడించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈవెంట్ల జరుగుతున్నట్లు ఉందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికలు కూడా, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు కొంత ముందొచ్చే సూచనలు స్పష్టంగా అవపడుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ షెడ్యూలు 9వ తారీఖు నుంచి 15వ తారీఖు ఫిబ్రవరి వరకు ఏ రోజైనా రావచ్చు. ఆ నుంచి 45 రోజుల్లో తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 13 నుంచి 14 సీట్లు గెలవబోతున్నాము. నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని 3 లక్షల మెజారిటీతో గెలవబోతున్నాము. ఏ మ్యాండేట్ పైన ప్రజలకు ఇచ్చిన ఏ మ్యాండేట్ అయితే మేము ఇచ్చినామో, మాట ఇచ్చినామో, అధికార పార్టీ వాళ్ళు ఆతృత పడనవసరం లేదు. అసలు మేము సరిగ్గా ప్రమాణ స్వీకారం అయిందో లేదో, ఏం చేసినాడు అసలు ప్రమాణ స్వీకారం అయ్యి ఇల్లు ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది, పిఏడు ఉన్నాడు, దూరం ఏమైంది ఏమంటారు వాళ్ళు. అవునా కదా? సో
రాష్ట్రాన్ని కొల్లగొట్టిండ్రు. ఇక్కడున్నాయన ఇక్కడ, అక్కడున్నాయన రాష్ట్ర వ్యాప్తంగా. విలేకరు మిత్రులు వివరంగా రాయాలి, మీరు రాష్ట్రంలో వస్తుంది ఈ విషయం చెప్తే నేను మా చేస్తున్నా, రికార్డ్ చేస్తున్నా. ఇప్పుడు మీరందరూ కూడా ఇక్కడున్న కార్యకర్తలు కూడా గమనించాలి. జూన్ 2, 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. కాంగ్రెస్ సీనియర్ నేత వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. మంత్రి ఫేస్బుక్ పేజ్లో హ్యాకర్లు వివిధ పార్టీలకు చెందిన పోస్టులు పెట్టారు. ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించిన మంత్రి దామోదర రాజనరసింహ ప్రజలకు కీలక సూచన చేశారు. తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ఎవరూ స్పందించవద్దని కోరారు. మణిపూర్ నుండి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర చేపట్టారని మాజీ ఎంపీ మల్లు రవి అన్నారు. మొదటి దశ భారత్ జోడో యాత్ర ద్వారా భారతదేశాన్ని ఏకతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం చేశారని తెలిపారు. దేశంలోని ముఖ్య సమస్యలు, మణిపూర్లో జరిగిన అల్లర్లపై సమాధానం కోరిన ప్రతిపక్షాలను సభ నుండి సస్పెండ్ చేసి బిల్లులను పాస్ చేస్తున్నారని తెలిపారు. ఇక ప్రజా సమస్యలను అడగకుండా, ప్రశ్నించకుండా అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఈ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని ఆయన వెల్లడించారు. పెట్టుబడులను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక సదస్సుకు వెళ్లాలన్నారు. 30 రోజుల పాలన ప్రజారంజకంగా సాగిందని, ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఓటమిని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని, వ్యక్తిగత గొడవలతో జరిగిన హత్యను కాంగ్రెస్ పార్టీకి ఆపించేదే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఇక బీజేపీ రామ మందిరాన్ని రాజకీయంగా వాడుకుంటుందని ఆరోపించారు. కలిపి ఉంచే సమగ్రతను రక్షించడం కోసం, సమగ్రంగా ఉండటం కోసం భారత్ జోడో యాత్ర చేశామని చెప్పారు. మరి ఈ సందర్భంలో ఈ భారత్ జోడో న్యాయయాత్ర ఎందుకంటే భారతదేశానికి సంబంధించిన 130-140 కోట్ల ప్రజల సమస్యల్ని ఆ ఫోన్ కొద్దిగా అయితే నేను మాట్లాడుతాను, లేకపోతే ఇంకా బయటకు పోయాను మాట్లాడు. హోమ్ మినిస్టర్ గారు, ప్రధానమంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వాలని ప్రతిపక్ష పార్టీలు అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా అడిగినటువంటి ప్రతిపక్ష పార్టీలని చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 146 మంది ఎంపీల్ని లోక్సభ నుంచి, రాజ్యసభ నుంచి సస్పెండ్ చేసి పార్లమెంటు నడిపించి పార్లమెంట్లో బిల్లులు పెట్టి ఏకపక్షంగా వారే బిల్లులు పెట్టుకోవటం, వారే పాస్ చేసుకోవటం జరిగింది. ఇది ఎప్పుడూ జరగలేదు. ప్రజల సమస్యల గురించి చర్చించే అవకాశం ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. దాని మీద ఎంత నిరసన తెలియజేసినా ముందు 30 మంది, 40 మంది, 50 మంది అడిగిన వాళ్ళంతా మమ్మల్ని అడిగేవాళ్ళు లేరు, మాకు హక్కు ఉంది అనే రకంగా సస్పెండ్ చేశారు. అందువల్ల పార్లమెంటులో ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించడానికి, ప్రజలకి న్యాయం చేయడానికి అవకాశం లేదు. కాబట్టి రాహుల్ గాంధీ గారు ఇప్పుడు భారత్ జోడో న్యాయయాత్ర అని పెట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ప్రజలకే వివరించడానికి పార్లమెంట్ ఎప్పుడైతే అవకాశం లేకుండా చేసిందో ప్రజా పార్లమెంటులో ప్రజల సమస్యల్ని ప్రస్తావించి చైతన్యవంతులు చేసి ఈ ప్రభుత్వాన్ని వచ్చే జనరల్ ఎలక్షన్లో గద్దెదించే కార్యక్రమం చేయడానికే ఈ భారత్ జోడో న్యాయయాత్ర. వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ప్రధానమంత్రి సజ్ఞాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో పాల్గొనడానికి పెద్దేమూల్ మండలం చైతన్యనగర్ వచ్చారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. జమ్మికుంటలో శంకరయ్య పార్థివ దేహానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. జమ్మికుంట మాజీ ఉప సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు, అత్యంత ఆప్తుడు పొనగంటి శంకరయ్య మృతి తనను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన మరణం పార్టీకి తీరని లోటన్నారు. శంకరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలిపారు. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. శ్రీరామ శోభయాత్ర నిర్వహిస్తే చంపేస్తామని ఫోన్ చేసి బెదిరించారు. ఈ ఫోన్ కాల్స్ పట్ల రాజాసింగ్ ధీటుగా స్పందించారు. ఫోన్లో బెదిరించడం కాదు, దమ్ముంటే నేరుగా వచ్చి తనను ఎదుర్కోవాలని సవాల్ విసిరారు. ఈ మేరకు రాజాసింగ్ వీడియో విడుదల చేశారు. ఈ నెల 22న అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో బెదిరింపులు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజాసింగ్కు గతంలోనూ బెదిరింపు కాల్స్ వచ్చాయి. అయితే బెదిరింపులపై అప్పటి డీజీపీగా ఆయా లేఖ కూడా రాశారు. అంతేకాదు తనకు పాకిస్తాన్ నుంచి కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని రాజాసింగ్ వెల్లడించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఈసారి బొప్పాయి, పుచ్చకాయ తదితర పంటలను పండించనున్నారంట. అయితే ఈ పంటలకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కోసం ఆయన స్వయంగా ఓ ఫెర్టిలైజర్ షాప్ ను యజమానిని ఫోన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ములుగు మండలం వంటిమామిడిలోని అన్నదాత అగ్రో ఫర్టిలైజర్ దుకాణం యజమాని ఏనుగు బాపురెడ్డితో ఆదివారం మొబైల్లో కేసీఆర్ హైదరాబాద్ నుంచి మాట్లాడారు. వ్యవసాయ క్షేత్రంలో పుచ్చకాయ తోట సాగు కోసం అవసరమైన విత్తనాలు, ఎరువులు, మల్చింగ్ పేపర్ ఇవ్వాలని ఆయనతో కేసీఆర్ అన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. మన ఇప్పుడు మల్చింగ్ షీట్ అన్ని పంపించిన సార్. సార్ వేరే సార్ అవి మళ్ళీ సీడ్ చెప్పింది సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్ అయితే సార్ పంపిస్తాను సార్. సరే సార్. సార్ సార్ పంపిస్తాను సార్. అయిపోతుంది సార్. సార్ మంచున్నారా సార్? ఆరోగ్యం సార్. సార్ ఓకే సార్, సంతోషం సార్. సరే సార్. సరే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. పంపిస్తాను సార్. సార్ అవును సార్. సరే సార్. మన ఇప్పుడు మల్చింగ్ షీట్ అన్ని పంపించిన సార్. సార్ వేరే సార్ అవి మళ్ళీ సీడ్ చెప్పింది సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. అయితే సార్ పంపిస్తాను సార్. సరే సార్. సార్ సార్ పంపిస్తాను సార్. అయిపోతుంది సార్. సార్ మంచున్నారా సార్? ఆరోగ్యం సార్. సార్ ఓకే సార్, సంతోషం సార్. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం వేళ మరోసారి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు, ఇస్లాం కోటాలను ఆక్రమించుకోవడం కోసం అధికారంలో ఉన్నవారు చూస్తున్నారని అన్నారు. ఆదివారం ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ మసీదుల విషయంలో ముస్లిం సమాజానికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వాటిని కాపాడుకోవాల్సి వస్తుందని ప్రకృతి చెప్తుందన్నారు. అధికారంలో ఉన్నవారు మసీదుల వైపు అత్యాశతో చూస్తున్నారని, వారి నుంచి మసీదులను కాపాడాలన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న సర్కార్ మసీద్లను నిర్మానుషంగా మార్చాలని చూస్తోందన్నారు. ముస్లింలంతా విభేదాలు మరిచి ఒక్కతాటిపైకి రావాలని కోరారు. మన మసీదుల కోసం పోరాడితేనే అల్లా మనకు సాయం చేస్తాడన్నారు. మన అస్తిత్వాన్ని నాశనం చేసే శక్తులతో పోరాడాలని పిలుపునిచ్చారు. ముస్లిం యువత సంఘటితమైన సమాజాన్ని కాపాడుకోవాలన్నారు. ఇక ఇటువంటి బాబ్రీ మసీద్ అంశంపై అసదుద్దీన్ మాట్లాడుతూ 500 ఏళ్ల ఖురాన్ పాటించిన స్థలం ఇప్పుడు మన చేతుల్లో లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ యాక్టివిటీస్పై ఫోకస్ పెంచాలని పిలుపునిచ్చారు.
ఏపీ రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏపీపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో గిడుగు రుద్రరాజు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది. గిడుగు రుద్రరాజు ఇవాళ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేకు అందజేశారు. ఈ క్రమంలో ఎల్లుండిలోపు ఏపీ కాంగ్రెస్ కొత్త చీఫ్ పేరును ఏఐసీసీ ప్రకటించే అవకాశాలున్నాయి. ఏపీపీసీసీ చీఫ్ పదవిపై షర్మిలకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. సంక్రాంతి పండుగ వరుస సెలవుల కారణంగా దక్షిణ కాశీన ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు గర్భాలయంలో ఆర్జిత సేవలు భక్తులకు అందజేస్తున్నారు. మేడారం భక్తులతో కిటకిటలాడుతోంది. అసలు జాతరకు నెల రోజుల ముందే వనదేవతల దర్శనానికి బారులు తీరారు. ఇక సంక్రాంతి పండుగకి వరుస సెలవులు రావడంతో పెద్ద సంఖ్యలో తల్లులను దర్శించుకుంటున్నారు. ఇక ఆలయ పరిసరాలు అమ్మవార్ల నామస్మరణతో మారుమోగాయి. మహాజాతర దగ్గర పడుతున్న కొద్దీ మేడారం భక్తులతో రద్దీగా మారుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. వరుస సెలవులు కావడంతో ముందస్తుగా భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆదివారం ఒక్కరోజే 50,000కు పైగా భక్తులు తల్లులను దర్శించుకున్నారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి కోరిన కోరికలు తీర్చే ఇష్ట దైవాలను స్మరించుకున్నారు. బంగారాన్ని మొక్కులుగా సమర్పించుకుంటున్నారు. గద్దె వద్ద రద్దీ నెలకొనడంతో దర్శనం కాస్త ఆలస్యమైంది. మహాజాతరకు ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. ముందుగా వచ్చిన భక్తులు ఇక్కట్లకు లోనవుతున్నారు. ప్రధానంగా జంపన్నవాగు వద్ద స్థానాల కోసం ఏర్పాట్లు త్వరగా చేయాలని భక్తులను కోరుతున్నారు. సంక్రాంతి వచ్చిందంటే జనాల్లో జోష్ మామూలుగా ఉండదు. భోగి, సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు ఎంతో విశిష్టత ఉన్న పర్వదినాలు కావటంతో సంబరాలకు కొదవ ఉండదు. ఇక హైదరాబాద్లో అయితే ఈ 3 రోజులు సెలవు దినాలు కావటంతో ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్ళిపోతారు. దాంతో నగరం చాలా వరకు ఖాళీగా కనిపిస్తుంది. ఈసారి కూడా అందులో పెద్ద తేడా లేదు. నగరం బోసిపోయినట్టు కనిపిస్తోంది. చూద్దామన్నా రోడ్లపై రద్దీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని పెంచడం కోసం అన్లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. సూపర్ సేవ్ కార్డును 59తో రీఛార్జ్ చేయించుకునేట్టే చాలు. మెట్రో ఒక్కరోజంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా అపరిమితంగా ప్రయాణించవచ్చు. ఈ నెల 13 నుంచి 15 వరకు ఈ సదుపాయం అమల్లో ఉంటుంది. మెట్రో రైల్వే స్టేషన్లోని కౌంటర్లో ఈ సూపర్ సేవ్ కార్డులు అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్ మెట్రో సూపర్ సేవ్ కార్డులను ఎప్పటి నుంచో ఇస్తోంది. ఆ కార్డును ఒకసారి కొనుగోలు చేయాలంటే 109 చెల్లించాలి. ఇప్పుడు ఈ రికార్డుకు 59తో రీఛార్జ్ చేయించుకుంటే అన్లిమిటెడ్ ప్రయాణ సౌకర్యాన్ని పొందవచ్చు. శంషాబాద్ శివార్లో చిరుతపులి సంచరిస్తుందంటూ స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నార్కుడ గ్రామ శివార్లో సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలో చిరుతపులి సంచరిస్తుందంటూ గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న శంషాబాద్ పోలీసులు, రాజేంద్ర నగర్ అటవీ శాఖ అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే అది చిరుతపులి కాదని అడవి పిల్లి అని అధికారులు తేల్చి చెప్పారు. స్థానికులు ఎవరు భయభ్రాంతులకు గురి కావద్దని, ఏదైనా క్రూర జంతువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈరోజు ఉదయం సుమారు 4 నుంచి 4:30 ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలోకి చిరుతపులిగా అనుమానించినటువంటి ఒక జీవం రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో చూసి అందరూ కూడా చిరుతపులి అనుకున్నాము. మేము కూడా వచ్చి మా ఈఓ గారు, టెంపుల్ సిబ్బంది అందరు కలిసి సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు కానీ, శంషాబాద్ రూరల్ పోలీసులు కానివ్వండి వచ్చి సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అది చిరుతపులి కాదు, జంగవిల్లి, కొంచెం పెద్ద సైజు ఉంది అని చెప్పి దాని పాదుకలు కానివ్వండి, దాని కదలికలు కానివ్వండి గమనించి చిరుతపులి కాదు అని చెప్పి నిర్ధారించడం జరిగింది. అందుకు గాను గ్రామస్తులు కానివ్వండి, అమ్మపల్లి దేవస్థాన భక్తులు కానివ్వండి, దేవాలయ ప్రాంగణ ఉన్నటువంటి రైతులు కానివ్వండి ఎలాంటి భయభ్రాంతులకు గురి కావద్దని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నర్కుడ అమ్మపల్లి టెంపుల్లో చిరుతపులి వచ్చిందని సమాచారంతో కెమెరాలలో కనిపించింది. ఆ కెమెరాలలో చిరుతపులి అది జంగవిల్లి అనేది పెద్ద హైట్ తోటి ఉంటుంది కాబట్టి అది దాన్ని చిరుతపులిగా అని అందరూ గ్రామస్తులందరూ ఆందోళన చెందారు. దాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారు, మన శంషాబాద్ రూరల్ ఎస్ఐ గారు, సిఐ గారు వచ్చి అది చిరుతపులి అని నిర్ధారణ చేసింది. అట్లాంటప్పుడు శంషాబాద్
జంగవిలని డిక్లేర్ చేయడం జరిగింది. దీన్ని గ్రామస్తులు కానీ మండల ప్రజలు కానీ ఎలాంటి ఆందోళన చెందొద్దని కోరుతున్నాం. సంక్రాంతి పండుగ వేళ పతంగుల సందడి మొదలైంది. చిన్న పెద్ద తేడా లేకుండా గాలిపటాలు ఎగరవేస్తుంటారు. అయితే గాలిపటాలు ఎగరవేసే క్రమంలో ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొన్ని కుటుంబాల్లో పండుగ విషాదాన్ని మిగిల్చింది. అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా పాటించకపోవడంతో గాలిపటాలు ఎగరవేస్తూ చిన్నారులు, యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఎవరో చేసిన తప్పిదానికి ఓ ఆర్మీ జవాన్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన కోటేశ్వరరావు రెడ్డి ఆర్మీలో సేవలు అందిస్తున్నారు. శనివారం రాత్రి డ్యూటీ ముగించుకొని బైక్పై వెళ్తుండగా హైదరాబాద్లోని లంగర్ హౌస్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఆయన మెడకు మాంజా చుట్టుకుంది. మాంజా మెడకు బిగుసుకొని జవాన్ కోటేశ్వరరావు రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే హాస్పిటల్కు తరలించినప్పటికీ ట్రీట్మెంట్ పొందుతూ ఆయన కన్నుమూశారు. ఇక పతంగులు ఎగరవేసే చైనా మాంజాపై నిషేధం ఉన్నా కూడా మార్కెట్లో మాంజా యథేచ్ఛగా దొరుకుతుంది. దీంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. శరత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. హరినగర్, రామరావు నగర్లో యువకులు గొడవ పడ్డారు. శరత్ నగర్ పిఎస్ పరిధిలో యువకులు మద్యం మత్తులో గొడవ చేశారు. యువకుల మధ్య గొడవ జరగడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. 5 యువకులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చెన్నైలో వాతావరణం అనుకూలించకపోవడంతో సింగపూర్ నుంచి చెన్నై రావాల్సిన ఇండిగో విమానాన్ని శంషాబాద్ ఎయిర్పోర్ట్కు దారి మళ్లించారు అధికారులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 5 గంటల పాటు ఇండిగో విమానం నిలిచిపోయింది. విమానంలో ప్రయాణికులు 5 గంటల పాటు పడిగాపులు కాశారు. ఇక అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు 5 గంటల తర్వాత చెన్నై బయలుదేరి వెళ్లింది విమానం. ఉదయం నుంచి చెన్నై విమానాశ్రయంలో వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పలు వాహనాలు రద్దీగా మరికొన్ని విమానాలు ఆలస్యమయ్యాయి.